వేడుక జరుపుకుంటున్నటువంటి మన అన్నయ్యకు, మా వదినమ్మకు, ఆ ఇరువురికి మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఆ వదిన గారి మ్యారేజ్కి నేను 4వ క్లాస్ అప్పుడు వదిన మ్యారేజ్ ముందు మా ఇంటికి వచ్చారు. విడిది గదిలో ఎక్కడ ఉన్నారు, పక్కన ఉండేది పక్కన విడిది గదిలో ఉన్నారు. వదిన దగ్గర ఆడుకుంటూ ఉండేవాడు. అది చాలా చాలా జ్ఞాపకం ఉంది. వదిన గదిలో వారు గోర్లు ఉండేవి, చక్కని గోడలకు బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అంటే వదిన దగ్గర కూర్చునేవాడు చాలాసేపు. రెండవది తర్వాత నాకు మరి చండనీయ, చిత్తనీయ, కూర్చనీయ మ్యారేజెస్ అయ్యి, కానీ ఎక్కువ ఏంటో తెలియదు. అంటే అది ఎందుకని తెలియదు, ఏంటో తెలియదు, ఇప్పటికీ తెలియదు. వదిలితే చాలా ప్రేమ, దేవుడి స్తోత్రం, చాలా ప్రేమ. అదే నేను కూడా ఇప్పుడు ఫోన్ చేస్తున్నా కానీ అన్నయ్య అది కూడా వదిలేస్తున్నాను. వదిన మాట్లాడితేనే ఒక రకమైనటువంటి ఒక ఎనర్జీ లాగా మాకు వచ్చేది. ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మ యొక్క ప్రేమ, ఆ యొక్క మంచి లక్షణాలు వదినకి మేము గమనించాం. వదిన బాగా మేము మరి మా హృదయాల్లో హృదయపూర్వకంగా మేము అన్నయ్యని వదిలి కూడా మేము ప్రేమిస్తున్నాం. మరి ఈ సమయంలో 15 నిమిషాలు వాక్య పరిచర్య చేయమని అవకాశం ఇచ్చారు. అందరి బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తాను. నాకు వాస్తవంగా మరి వాక్య పరిచర్య 15 నిమిషాల్లో చెప్పాలంటే ఒక్కొక్కరికి 10 నిమిషాలు చెప్పారు, ఇంకొక 5 నిమిషాలు చెప్తే 15 నిమిషాలు అయిపోతుంది. సో అలా కాకుండా మరి ఎంత మంచి గ్రీటింగ్స్ వారు చెప్పారు. చాలా సంతోషం. అన్నయ్య గురించి, అలానే వదిన గురించి, వారి యొక్క వైవాహిక జీవితాన్ని గురించి, ఈ 50 సంవత్సరాల వారి యొక్క ప్రేమతో కూడినటువంటి ప్రయాణం గురించి ఇవన్నీ చెప్పేది దేవునికి మహిమ. ఈ విషయాలు విన్నటువంటి మనము మన జీవితంలో కూడా చెప్పబడినటువంటి విషయాలన్నింటిని బట్టి కూడా మనం దేనికి వచ్చామనంటే థ్యాంక్స్ గివింగ్. దేనికి వచ్చామంటే మనం చెప్పలేదు, రీడింగ్స్ చెప్పడానికి మాత్రమే కాదు. రీడింగ్స్ అందరూ చెప్తున్నారు, అందరూ చెప్పగలరు కూడా సమయం ఇస్తే. కానీ మొదటిగా ఇక్కడ మనం వచ్చింది ఏంటంటే మనమందరము కలిసి ఈ యొక్క దంపతులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం ఇక్కడికి వచ్చినాం. అందుకనే మనము వాక్య పఠన భాగంలో చదివించబడినటువంటి ఒక మాట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. స్తుతులు చెల్లించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చాలా వ్యత్యాసం ఉంది. కీర్తనకారుడు దావీదు దేవుని స్తుతించడంలో చాలా దిట్ట. స్తుతించడం అనేది దేవుని యొక్క గుణగణాలను బట్టి. ఎందుకంటే ఆయన సుగుణాల సంపన్నుడు కనుక, సుగుణాల స్వారూప్యం కలిగిన వాడు కనుక ఆయన స్తుతించాడు. దానికి ముందే 135వ కీర్తనలో సేమ్ రిపీట్ అయిపోయా ఈ మాటలు అన్నట్లుగా 136 కూడా కనిపిస్తుంది. 135 3వ వచనం చూస్తే అదే మాట, యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించండి అన్నాడు. అదే దావీదు 136 మొదట్లో ఏమంటాడంటే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. స్తుతికి కృతజ్ఞతాస్తుతికి తేడా ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి సుగుణాలను బట్టి మనం ఆయన స్తుతిస్తాం. మనకు అర్థం అవ్వాలంటే దేవుడు ప్రేమమయుడు, అదొక సుగుణం. ఆయనలో ఒక సుగుణం. గుణాలకి రూపం ఎక్కడైనా మనకి చూసేమంటారా? ఎక్కడ చూడం. గుణాలు ఉంటాయి, సుగుణాలు ఉంటాయి, కానీ వాటికి రూపం తెలియదు. మనం ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఇమాజినేషన్ చేసుకుంటే బస్సు రూపం ఎలా ఉంటుందంటే మనకు తనలో దాని పిక్చర్ వస్తుంది. ఫ్యాన్ ఎలా ఉంటుంది, ఒక పిక్చర్ వస్తుంది. ట్రైన్ ఎలా ఉంటుంది, ఒక పిక్చర్ వస్తుంది. కళ్ళు మూసుకుంటే
సుగుణాలను ఎలా ఉంటుంది, ప్రయాణాలు ఉంటుంది, కళ్ళు మూసుకుంటే మనకు కనబడదు. విజయం కలిగి ఉన్నది, అది కళ్ళు మూసుకుంటే కనబడదు. కానీ మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సుగుణాలకు స్వారూప్యం కలిగిన వాడుగా ఉన్నాడు. అది దావీదు తన 30వ కీర్తనలో చెప్తాడు. ఆయన సుగుణాలను బట్టి ఆయన స్తుతించాడు. ఒకే కారణం బట్టి ఒకసారి స్తుతులు, ఒక చోట కృతజ్ఞతాస్తుతులు అన్నాడంటే ఇశ్రాయేలు జనాంగం చెబుతున్నాడు, ఈ కృతజ్ఞతాస్తుతులు మీరు ఎవరికైతే చెల్లిస్తున్నారో ఆయనను బట్టి మీ జీవితంలో ఒక పేరును పొందుకున్నారు కనుక ఇక్కడ కృతజ్ఞతలు చెల్లించాలి. స్తుతులు అనేవి మంచివే, మనం అందరూ స్తుతిస్తాం. ఏమంటే ఎందుకంటే ఆయన సుగుణాల సంపన్నుడు కనుక. ఇప్పుడు నాలో ప్రేమ ఉందని చెప్పగలను, కానీ నేనే ఆ ప్రేమ అని చెప్పకూడదు. నేను మంచివాడిని అని చెప్పగలను, కానీ నేనే మంచి అని చెప్పలేదు. కానీ మన దేవుడు అయినటువంటి యెహోవా ఆయన సుగుణాల సంపన్నుడే మాత్రమే కాదు, సుగుణాలకు స్వారూప్యం కలిగిన వాడు ఆయన కనుక ఆయన స్తుతించాడు. కానీ ఇక మనం చదివినటువంటి వాక్యంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈవేళ మరి అన్నయ్య వదిలమల జీవితంలో వారి యొక్క ఈ వివాహపు యాత్రలో ఎన్నో రకములైనటువంటి నెట్టలు, లోయలు, పర్వతాలు కూడా వాళ్ళు అధిరోహించి ఈ స్థితికి వచ్చారు. వైవాహిక జీవితం పెద్దలు అంటారు కదా, సముద్రాన్నైనా ఏదో చెట్టు కానీ సంసారాన్ని ఏదలే ఉన్నారు పెద్దలు. ఏమండి అది చాలా మనం చెప్పుకునేంత తేలికే కాదు వైవాహిక జీవితం. ఏదో సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ కొంతమంది జీవితాల్లో ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ వాళ్ళు అనేక రకమైనటువంటి గొడవలతో, అనేక రకమైనటువంటి మనస్పర్ధలతో, అనేక రకమైనటువంటి మరి హెచ్చుతగ్గులతో, వ్యాధాభిప్రాయాలతో జీవిస్తూనే ఉన్నారు. అలాంటి కుటుంబాలు మనకు చాలా తెలుసు. ప్రజల సరదాగా వాళ్ళతో నవ్వుతున్నారు. ఇక మనం అందరూ చెప్తున్నాం, చక్కగా నవ్వుకుంటారు. కానీ మీరందరూ నవ్వులు చూస్తే దేవుడు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ నవ్వు వెనక ఉండేటువంటి వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టం, వాళ్ళ యొక్క దేవుడి పట్ల వారు కలిగినటువంటి ఓదార్పు, ఓర్పు, సహనము, అవన్నీ దేవుడు వారిని చూస్తున్నాడు. ఈ 50 సంవత్సరాల వసంతం నుంచి ఫస్ట్ స్టెప్ వేళ ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే నెక్స్ట్ డైమండ్ జూబ్లీకి దారి తీయబడతాం. దేవుడి స్తోత్రం కదా. ఆమె డైమండ్ జూబ్లీకి మళ్ళీ మనం రావాలి ఎక్కడికి రావడానికి ఇష్టపడ్డాము. ఈ మొదటి అడుగు 50 వసంతాల తర్వాత వేసి ఈ మొదటి అడుగు వారి యొక్క 75 సంవత్సరాల వైవాహిక జీవితానికి దారి తీస్తారు. ఎందుకంటే వీరిద్దరిని చూస్తున్నప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక దంపతులు మనకు గుర్తొస్తున్నారు. ఆ దంపతులు వాళ్ళు కూడా వృద్ధులే, వాళ్ళు కూడా వృద్ధులే. ఆ వృద్ధ దంపతులు దేవుని యొక్క దీవెనతో, దేవుని యొక్క మరి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలతో వారు దేవుని కొరకు ఎంత ప్రయాసపడితే వారికి ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలు వచ్చినాయో లూకాసు సువార్తలో మనం చూడగల ప్రియమైన దేవుని యొక్క పిల్లలు. మొదటి అధ్యాయంలో అక్కడ జకర్యా, ఎలిజబెత్ అనేటువంటి వృద్ధ దంపతులు ఉన్నారు. జకర్యా, ఎలిజబెత్ అనేటువంటి వృద్ధ దంపతులు ఉన్నారు. మొదటిగా చూస్తే జకర్యా అబియా యొక్క వంశావళిలో చూశారు. అబియా యొక్క వంశావళి. ఎలిజబెత్ చూస్తే అహరోను యొక్క వంశాల్లో చూశారు. అబియా ఎవరు? దేవుని ద్వారా దేవుని మాట కొరకు తన జీవితాన్ని సమర్పించి ఆ యొక్క దేవుని యొక్క పరిచర్యలో యాజక ధర్మము చేసినటువంటి వ్యక్తి అబియా. అహరోను ఎవరు? అతను కూడా దేవుని యొక్క యాజక పరిచర్య చేసినటువంటి వ్యక్తి అహరోను. ఈ ఇరువురి యాజక కుటుంబాల్లోంచి వచ్చిన వారే అబియా యొక్క జీవితంలోంచి, వంశంలోంచి ఆ యొక్క జకర్యా వస్తే అహరోను వంశాల్లోంచి ఎలిజబెత్ వచ్చింది. ఈవేళ వీళ్ళందరూ ఆలోచన చేస్తే వారి ఇరువురి యొక్క కుటుంబాలు కూడా యాజక పరిచర్య చేస్తున్నటువంటి కుటుంబాలుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి అన్నయ్య
అననీయ రామదాస్ గారు కుటుంబంలో నుంచి ఆయన ఎవరు అంటే ఆయన ఒక వ్యవస్థ అన్నాడు. మన ఎవరో ఆయన ఒక వ్యవస్థ అంటే ఆయన గురించి చెప్పాలని మన పాఠశాల అన్నాడు. ఎక్కడ? ఆత్మీయులు. ఎక్కడ ఆత్మీయుల్లో నేను రామరాజశేఖర్ అబ్బాయి అంటే ఆయన తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి ఎవరైనా తెలుసా రామరాజశేఖర్ నన్ను ఊదే అప్పుడు ఆయన గురించి చెప్పడం కాదు, ఆయన ఒక వ్యవస్థ. ఏమంటే యాజంగా తను ప్రభు అయినటువంటి క్రీస్తుని నమ్ముకొని తన కుటుంబం నుంచి వెలువైపోయినప్పటికీ కూడా అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చి దేవుని యొక్క పరిచర్య సాధనముగా కడవడుకు కూడా పరువు వలె నా విశ్వాసమును కనబడుతుంది, నా యొక్క పరువు కట్ట వచ్చింది, నా విశ్వాసమును కాపాడుకుంటుంది అనేటువంటి విధానంలో నాన్నగారు యాజక పరిచర్య చేస్తున్నటువంటి అనుభవంలో మరి ఆ యాజక కుటుంబంలో వచ్చి అన్నయ్య వచ్చాడు. మరి వదినమ్మ గారు మాకు తక్కువ, బావయ్య గారు నాకు తెలుసు. బావయ్య గారు ఇంటి దగ్గర జాయిన్ చేస్తుంటే ఇంకా జాయిన్ గారు మోస్తా ఉంటే ఎవరైనా ఉరుపుళ్ళు నీకు తండ్రి అనుకుంటే ఒకసారి తరవేల కొట్టుకెళ్ళేవాడు అయితే ఆయన ఎవరు? ఆయన కూడా దేవుడి కొరకు యాచక పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుడు, గొప్ప మహాదైవజనుడు. వారి యొక్క సేవ పరిచర్య విషయాలకు వస్తే చాలా శుద్ధులు నిలబెడుతూ ఉంటాయి. ఈనాటికి కూడా నేను వాక్యం చెప్తుంది వారి జాడలు సారలు జరుగుతున్నాయి అని. ఆ సారం ఏంటంటే ఈవేళ సారం ఎక్కడికి వెళ్ళింది తెలుసా? అమెరికా వెళ్ళింది, ఈవేళ సారం లండన్ వెళ్ళింది, ఈవేళ సారం ఆస్ట్రేలియా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిపోతే చూడండి సారం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి జీవితాలు ఆ విధముగా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన కుటుంబం, ఆ యాజక పరిచర్య చేస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారే జకర్యా, ఎలిజబెత్. వారి ఇరువురు కూడా దేవుని యొక్క సన్నిధిలో సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పున, సకలమైనటువంటి న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా వాడు జీవించారని అక్కడ రాయబడి ఉంది. ఈనాడు అన్నయ్య వదిలమ్మ జీవితాల్లో కూడా మనం చూస్తే వారి జీవితాల్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, వారి జీవితాల్లో కూడా ఎన్నో తప్పిదములు జరిగినప్పటికీ, కొన్ని మనస్పర్ధలు అనుపాదాలతో తొంగి చూస్తున్నప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇరువురు కలిసి దేవుని మీద ఆధారపడిన కుటుంబముగా మార్చబడి దేవుడు వారికి ఇచ్చినటువంటి సకల ఆజ్ఞల చొప్పున వారు నడిచినారు అని చెప్పడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. దేవుడికి స్తోత్రం. ఈ జకర్యా ఎలిజబెత్ ఏ విధంగా అయితే దేవుడి యొక్క మందిర పరిచర్యలో దేవుడు వారికి ఇచ్చినటువంటి న్యాయ విధులను బట్టి వారు జీవించారో, మరి ఇక్కడ అన్నయ్య వదిన కూడా వారిలోను కూడా అటు ప్రార్థనలు ఇటు ప్రార్థనలు, ఆ కుటుంబ ప్రార్థనలు ఈ కుటుంబ ప్రార్థనలు కలిసి వారి కుటుంబము కట్టబడింది కనుక ఆ కుటుంబం కూడా దేవునిలో కట్టబడి దేవునితో ఉడివేయబడి మరి ఈ జరుగు వరకు ఇలా ఉన్నారు అంటే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా వారు జీవించగలరని, జీవించారు అని చెప్పచ్చు. నిరపరాధులుగా దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉండబట్టి ఎవరి మరొక మాట కనుక దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించారంట. అందుని బట్టి దేవుడు వారి బహుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నామండి. ఆ జకర్యా ఎలిజబెత్ దృష్టిలో దేవునికి మహిమ కలుగుగా. మరొక విషయం మనం చూస్తున్నట్లయితే ఆ యుద్ధ వృక్షంలో లూకాసు వార్త మొదటి అధ్యాయం యుద్ధ వృక్షంలో వారు దేవుని ఎదుట ఎక్కడంట బిఫోర్ ద ఆల్మైటీ గాడ్, వారు దేవుని ఎదుట ఏం చేస్తారంటే పరిచర్య చేస్తున్నారు. దేవుడు వారికి అప్పగించిన బాధ్యత, దేవుడు వారికి అప్పగించినటువంటి పనులను, అది ఉద్యోగం కానివ్వండి, పిల్లల పెన్షన్ విషయం కానివ్వండి, సంఘ పరిచర్య విషయం కానివ్వండి, అనేక రీతులుగా దేవుడు ఒక పరిచర్య అనేది వారికి ఇచ్చినప్పుడు ఆ పరిచర్యలో వారు నమ్మకస్తులుగా దేవుని ఎదుట వారు ఉన్నారు. వారు దేవుని ఎదుట పరిచర్య చేస్తున్నారు. ఏ పరిచర్య అన్నది? యాజక పరిచర్య చేస్తూ ఉన్నారు. అదే కూడా మరి అదే చంద్రపూడిలో ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా చంద్రపూడి మాకు దగ్గర కాబట్టి అప్పుడు ఆ చంద్రపూడిలో సేవకులు ఎవరో పిలుచుకున్నారు.
నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయాను. మీ ఫంక్షన్కి చంద్రపూడి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఒక సేవకులు వచ్చారు. వారు కీర్తన 21వ కీర్తనలో నుంచి మిమ్మల్ని ఆస్వాదించారు. అక్కడ బాగా చూడుతుంది. రాజు దీర్ఘాయువుగా దేవాలయం ఉండాలి, అతనికి ఇచ్చావు అనేటువంటి మాట, అతని తలపైన అప్రతి కిరీటం ఉంచావు అనేటువంటి మాటతో ఆ రోజు దైవజనులు అనే విషయాన్ని ప్రార్థన చేశారు. దేవుడికి స్తోత్రం. చూడండి, దేవుని ఎదుట మరి ఈ యొక్క పక్షం కూర్చొని మనమందరం కూడా ఏదో మనం మాటలు చెప్పి వెళ్ళిపోతాం అనుకుంటే కాదు. కానీ క్రైస్తవ విశ్వాస జీవితాల్లో దేవుడు రేపు పైన వస్తున్నాడు. సంగమా సిద్ధమా అంటున్నాడు. మరి సంఘము సిద్ధపడకపోతే, కుటుంబాలు సిద్ధపడకపోతే, దేవుని ఎదుట నమ్రత కలిగి, విధేయత కలిగి, నిర్దోషముగా, నిరపరాధులుగా ఆయన ఇచ్చేటువంటి న్యాయవిధులన్నింటిని బట్టి అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు మనకు రాబోతున్నటువంటి ఈ వృద్ధాప్య స్థితిలో అందరికీ వస్తుంది వస్తున్నాను రాదా? ఇక్కడ రాదంటారా? నాకు 60 సంవత్సరాలు, నాకు 60 చేసి అంటే వృద్ధాప్యంలోకి అడుగు పెట్టాము అనంటారు కాదంట. ఇంకా 60 సంవత్సరాలు వచ్చి నాకేంటంటా ఉంటారు కొంతమంది. కానీ వృద్ధాప్యంలో అడుగు రాదు. దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడు మనకి ఇచ్చేటువంటి జీవితంలో స్టెప్ బై స్టెప్, బాల్యవస్థ నుంచి, బహుమాన దశ నుంచి, యవన దశల నుంచి వృద్ధాప్య స్థితిలో ఇది దేవుడి యొక్క నడిపింపు, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ప్రణాళిక. అబ్రహాము జీవితంలో నిండు వృద్ధాప్యమందు దేవుడు గొప్ప కార్యం జరిగించినట్టుగా మరి దేవుడు మరి అనేకులు వదిలినప్పుడు కూడా అటువంటి నిండు వృద్ధాప్యాన్ని దయచేసి వారి జీవితాల్లో, ఇంకా వారి బిడ్డల జీవితాల్లో కూడా దేవుని పరిచర్య చేస్తూ ఎక్కడున్నా, ఏ దేశాల్లో ఉన్నా సేవ పట్ల వారు ఒక ఆసక్తి కలిగి ఎక్కడ ఉంటే అక్కడ చర్చలకు మరి ఒక మెంబర్స్గా వెళుతూ ఇలాంటి ఎక్కడ చూసినా అసలు రామరాజు గారి లేదంటే ఐజక్ గారి మనవాళ్ళు ఇక్కడ ఉన్నారు మన చోట్లలో అనేటువంటి ఒక ఆ సారాన్ని తీసుకువెళ్తున్నారంటే మరి వారి పట్ల దేవుడు నిర్ణయించిన గొప్ప ప్రణాళిక నేను నమ్మదు. దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దేవుడికి ఇస్తున్నాడు. హల్లెలూయా. చెప్పరు, నాకు తెలుసు చెప్పరు. ఇది బద్ధకం, మనకు చాలా బద్ధకం. దేవుడి గురించి ఏదో ఒక మాట మాట్లాడాలంటే ఎంత బద్ధకమో. అదే బయట వాళ్ళ విషయం గురించి మాట్లాడండి, పైకి ఇస్తే 15 నిమిషాలు ఏంటి, అరగంట 1 గంట చూస్తున్నాం. దేవుడిని స్తుతించడం, దేవుని స్తోత్రం చేయడం మనకి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది 2 దినాల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నువ్వు దేవుని స్తుతించడానికి సిగ్గుపడితే అక్కడ దేవుడిని స్తుతించలేవు. అక్కడ ఉండేది అదే. గుర్తు తెచ్చుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ నువ్వు స్తుతించడానికి సిగ్గుపడితే, ఇబ్బంది పడితే అక్కడికి వెళ్ళలేవు కదా. ఒకవేళ వెళ్ళినా అక్కడ ఉండేది ఏంటి? నిరంతరము పరిశుద్ధులు 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 కోట దేవదూతలు మనము కూడా స్తుతించాలి. మరి దానికి ముందు ట్రైనింగ్ ఇచ్చేది మరి ఇక్కడ సంఘం అంటేనే అది విశ్వాస కుటుంబాలు పరలోకానికి ఛాయ్ కదా. అది దేవుడు స్తుతించడం సిగ్గుపడమాకండి. 2 చేతులు ఎత్తి పౌలు చెప్తాడు, పురుషుడైతే మీ పవిత్రమైనటువంటి చోటుని దేవుడిని నిర్మహింపరచాలన్నాడు. దేవుడికి స్తోత్రం. మరి ఎన్నిసార్లు అని చెప్పో మన క్రైస్తవంలో మన సీనియర్ని మనం చూసుకుంటాం, కానీ ఆ దేవుడు ఎంతవరకు మనం ఎదుగుతున్నాం అనేది మాత్రం చూసుకోవడం కొంచెం కష్టమే. ఏదేమైనా దేవుడి సన్నిధిలో మరి వారి బట్టి అలాగే మరి జకరియా, ఎలిసబెతులాగా మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనకి ఇచ్చేస్తున్న ఇష్టాలని ప్రతి దానిలో లెక్క అప్పగించేసిన వారితో ఉన్నావు కనుక బహు భయముతోనూ గొడుగుతోనూ మరి వాళ్ళు చాలా ఈజీగా వచ్చేసారు 50 సంవత్సరాలు అని అంటున్నారు, కానీ అంత ఈజీ అని కాదని నాకు తెలుసు. ఎంత కష్టపడ్డారో, ఎంత వ్యాధులు చెంది ప్రార్థన చేస్తుంటారో, ఎంతగా మోటాలను ప్రార్థన చేస్తుంటారో, ఎంతగా వాక్యాన్ని బట్టి వాళ్ళు బలపరచబడ్డారో, ఎన్నిసార్లు దేవుని యొక్క కృపకి హస్తాల ద్వారా వాళ్ళ యొక్క కన్నీళ్లు పొగబడ్డాయో అది వాళ్ళు తెలుసుకో. ఇక మా జీవితాలు లేవంటారా? అవి ఎప్పుడంటే మా జీవితంలో లేవంటారా ఇబ్బందులు? లేని వాళ్ళు ఒకసారి చేయాలి, లేకపోతే ఈనాడు కాకుండా ఏమంటారు మీ సంగతి? మాకు ఏ బాధలు లేవండి, హ్యాపీగా వెళ్ళిపోయాము. పిల్లలు కానీ చెప్తారు. ఎవరు ఎవరన్నా
ఉంటాయి చిన్నయో పెద్దయో సమస్యలు బాధ ఉడుదుడు. కానీ దేవుని ఎదుట మనము దేవుడు మనకు అప్పగించిన కుటుంబాన్ని బట్టి కానివ్వండి, అప్పగించిన సంఘాన్ని బట్టి కానివ్వండి, అప్పగించిన ఉద్యోగులు కానివ్వండి, ఆశ్చర్యంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానీ ప్రతి విషయంలో నీవు ఎప్పుడైతే నమ్మకంగా నువ్వు జీవిస్తావో దేవుడు సర్వావరణలో సర్వ కష్టాలతో బహుగా 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 దీర్ఘాయువు దేవుని అనుగ్రహించి నేను సంతృప్తి పరిచి నడిపించుగాక. ఆమె దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడు పొందనాలు. మరొకసారి అన్నయ్య వదలకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు గారికి నా వందనాలు తెలియపరుస్తూ